అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ సెప్టెంబర్ 2 మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ మనకి ఏషియన్ మార్కెట్స్లో హాంకాంగ్, షాంఘై బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. నికాయ్ ఒక 0.5% లాభాలతో ట్రేడ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో నిన్న బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ అత్యద్భుతంగా సాగింది. ఒక చిన్నపాటి జన సునామీ అని అనుకోవాలి. అంతటి మంచి రెస్పాన్స్ మనకు బెంగళూరులో జరిగిన సమావేశంలో మనం చూసాం. ఎక్కడెక్కడి నుంచో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొంతమంది, ఒక అబ్బాయి మనకు లేహ్, లడాక్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి, కింద డౌన్ సౌత్ కన్యాకుమారి నుంచి, చెన్నై నుంచి, ఎక్కడెక్కడో తెలుగువారు మనల్ని సపోర్ట్ చేయడానికి, మనల్ని నమ్మి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎస్పెషల్లీ ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఈసారి 25% దాకా ఉందంటే ఓవరాల్ క్రౌడ్లో 25% వరకు ఉమెన్ పార్టిసిపేషన్. నిజంగా మేము కూడా అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతటి అనూహ్యమైన స్పందన మనకి బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో మనం చూసాము. ఎలా అయితే మనం రెగ్యులర్గా విజయవాడ, హైదరాబాద్లో రెస్పాన్స్ ఉంటుందో అదే స్థాయి రెస్పాన్స్ మనకు బెంగళూరులో కూడా మనం చూసాం. చాలా కాలం పాటు ఇప్పటివరకు బెంగళూరులో ఏర్పాటు చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, మేబీ బెంగళూరులో ఆ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందో లేదో అని ఒక చిన్నపాటి డౌట్ ఉండేది. బట్ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ చాలా ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్, చాలా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఈసారి బెంగళూరు క్రౌడ్లో మనం చూస్తాం. చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా ఎక్కడ కార్యక్రమంలో మనకు జరగలేదు. ఈవెన్ ఫుడ్ విషయంలో కానీ, డౌట్స్ రైజ్ చేసే విషయంలో కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో కానీ ఎక్కడ మనకి చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా అత్యద్భుతంగా కార్యక్రమం అంతా కూడా సాగింది. ఒక్కసారి పేరు పేరున బెంగళూరు కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సూర్యప్రకాష్ గారు వాళ్ళ ఫ్యామిలీ ముందు నుంచి మనల్ని ఇన్వైట్ చేస్తూ వచ్చింది. మీరు రండి, బెంగళూరులో కూడా చాలా మంచి క్రౌడ్, చాలా మంచి పార్టిసిపేషన్ ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఇద్దరికి కూడా మా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక బ్యాక్ టు అవర్ బిజినెస్. ఆటో సేల్స్ స్లైడ్ అగైన్ ఇన్ ఆగస్ట్ ఆన్ హై బేస్ లోయర్ డిస్పాచ్. సో ఆటో సేల్స్ మెల్లగా క్షీణిస్తున్నాయి. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్, మారుతి సేల్స్ ఆల్మోస్ట్ 8.5% తగ్గింది. హుందాయ్ 8% డౌన్, టాటా మోటార్స్ 3% డౌన్. ఇక టయోటా, కియాను మనం కన్సిడరేషన్లోకి తీసుకోలేము, ఎందుకంటే బేస్ ఎఫెక్ట్ కారణంగా కూడా దీనికి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో అక్కడ డీలర్స్ దగ్గర వెహికల్స్ పెరిగిపోతున్నాయని ఒక అనుమానాలు, ఒక భయాలు కూడా ఉన్నాయి. సేల్స్ తగ్గుతున్నాయి. సో ఇంకో 1 or 2 మంత్స్ చూస్తే మనం ఒక దీనికి రావచ్చు. కాకపోతే మనకి మేజర్ సీజన్ దసరా, దీవాళి, న్యూ ఇయర్ సీజన్ ఉంది కాబట్టి ఈ లాస్ట్ 3-4 మంత్స్లో ఆ వచ్చిన నష్టాలని కానీ, ఆ వచ్చిన పేరుకుపోయిన ఇన్వెంటరీని కానీ క్లియర్ చేస్తారేమో చూడాలి. సో మార్కెట్స్ దీన్ని చాలా కీన్గా అవైట్ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా మాట్లాడుకోవాలి మనం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ మనం చూసాము. ఆయిల్ మనకి డేటా అప్డేట్ అవ్వాల్సి కనిపిస్తుంది. గోల్డ్ $2,500 పైనే ట్రేడ్ అవుతుంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఏ లిఫ్ట్ ఆఫ్ డికేడ్ ఫర్ ఇండియా. సో ఇక ఈటీ వరల్డ్ లీడర్ ఫోరంలో ప్రధానమంత్రి గారు ప్రసంగం. డాబర్ జూబిలెంట్ ఓనర్స్ బిడ్ ఫర్ స్టేక్ ఇన్ హెచ్సిసి. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ హెచ్సిసిబిలో 40% స్టేక్ తీసుకోవడానికి బర్మన్ అండ్ భారతీయ ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. డాబర్ అండ్ జూబిలెంట్ కంపెనీ ప్రమోటర్స్, జూబిలెంట్ గ్రూప్ ప్రమోటర్స్ ట్రై చేస్తున్నారని ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. ఇందులో మేజర్ అదే అంశాలు. ఇక తర్వాత స్పెసిఫిక్గా బిజ్ ఎంక్వైరీస్ సర్జ్ ఆఫ్టర్ బంగ్లాదేశ్ క్రైసిస్. రేమండ్ సిఎండి చెప్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్లో క్రైసిస్ రావడం వల్ల టెక్స్టైల్ హబ్గా బంగ్లాదేశ్ ఎదుగుతూ ఉంది. ఇంతకాలం మనకు చాలా తీవ్రమైన పోటీ బంగ్లాదేశ్ నుంచి, వియత్నాం నుంచి వస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో వచ్చిన క్రైసిస్ కారణంగా ఏషియన్ మార్కెట్స్లో ఏదైనా బెనిఫిట్ తీసుకోవచ్చు అంటే అది మనకు బెనిఫిట్ కావచ్చు టెక్స్టైల్ ఇండస్ట్రీలో. బిజ్ ఎంక్వైరీస్ గ్లోబల్గా చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్పి రేమాండ్ చైర్మన్ సిఘానియా చెప్తున్నారు. దీన్ని వీళ్ళు ఏ మేరకు బెనిఫిట్ తీసుకోగలరో చూడాలి. జిఎస్టీ కలెక్షన్స్ ఆఫ్ 10% to 1.75 lakh crores ఇన్ ఆగస్ట్. దాదాపు 1,75,000 కోట్ల రూపాయల మేర జిఎస్టీ కలెక్షన్స్ అయితే మనం చూసాం. మాపప్ డౌన్ మార్జినల్లీ ఫ్రమ్ 1.82 lakh crores ఇన్ ద ప్రిసీడింగ్. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ మంత్తో చూస్తే కొద్దిగా క్షీణత మనకు కనిపించినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే గ్రోత్
అయితే ఫెస్టివ్ సీజన్లో అది కవర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫెస్టివ్ సీజన్ రాబోయే 3-4 నెలలు మార్కెట్స్ కానీ ఎకానమీ కానీ చాలా థ్రాటిల్ మీద రన్ అవ్వచ్చేమో అని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈసారి. అండ్ ఎస్ఎంఈ ఐపీఓసి మ్యానిక్ రైజ్ ఇన్ రీటైల్ ఇంట్రెస్ట్. సో ఇదే మనకు ఆందోళన కలిగించే విషయం. రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఎస్ఎంఈ ఐపీఓస్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా విపరీతమైన విచక్షణ రహితంగా పెరుగుతోంది. బ్లూమ్ ఆర్ గ్లూమ్ ఇదే భయాలు. ఎందుకంటే ఒక చిన్న ఐపీఓకి ఒక 4 కోట్లు 5 కోట్లు కంపెనీ రైజ్ చేయాలంటే వాళ్ళకు 100 కోట్లు 150 కోట్ల రూపాయల సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి అంటే, సో స్టాక్స్ వెంబడి మనం పెడుతున్నామా, నిజంగా ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఐపీఓస్కి జనాలు వస్తున్నారన్న ఒక భయం కలుగుతుంది. సో ఎస్ఎంఈ ఐపీఓల విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చేతులు కాలిపోయే ప్రమాదం అయితే ఉంది. నిఫ్టీ కుడ్ మూవ్ టువర్డ్స్ 25,600. టెక్నికల్ అనలిస్ట్ చెప్తుంది 25,600 దాకా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు మనకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఎస్బీఐ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. లార్జ్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్లో మెయిన్గా ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఫినాన్స్, సిప్లా, ఐషర్, గెయిల్, హెచ్పిసిఎల్, టాటా పవర్, ఐసిఐసిఐ బ్యాంక్ వీటిల్లో కొద్దిగా పాజిటివ్ మొమెంటం కనిపించే అవకాశం ఉంది. అలాగే మిడ్ క్యాప్లోనేమో ఎంసీఎక్స్, యునైటెడ్ స్పిరిట్స్ స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ కనిపించవచ్చు అనేది ఎస్బీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ సెక్యూరిటీస్ అంచనా. ఇక ఆనంద్ రాఠీ అంచనాల ప్రకారం నేమ్స్ లైక్ రాడికో, ఎంటార్, పేటిఎం ఇవన్నీ కూడా ఫ్రెష్ అప్సైడ్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. Traders can accumulate these stocks and dips for conservative targets in the coming weeks with a strict stop loss అనేది ఆనంద్ రాఠీ చెప్తున్న విశ్లేషణ. బట్ ఓవరాల్గా అయితే మొమెంటం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాదు ఎఫ్ఐఎస్ లాంగ్ అండ్ షార్ట్ రేషియో చూస్తే మేబీ కొద్దిగా కాషియస్గా ఉండాల్సిన అవసరం కూడా మనం కొట్టిపారేయలేము. స్ట్రిక్ట్ స్టాప్ లాస్లు పెట్టుకోవడం మంచిది ట్రేడర్స్. ఎఫ్ఎండో ట్రేడర్స్ కుడ్ గెట్ 80 న్యూ స్టాక్స్ టు ప్లే. సో ఎఫ్ఎండోలో యాక్టివిటీని సాధ్యమంతగా కర్బ్ చేయడానికి సెబీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కొన్ని స్టాక్స్ ఎగిరిపోవచ్చు, బట్ కొన్ని స్టాక్స్ కొత్తగా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎఫ్ఎండోలోకి జియో ఫైనాన్షియల్ అండ్ జొమాటో కూడా రావచ్చు అని చెప్పి నువామా అంచనా కడుతోంది. ఐఎఫ్ఎల్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ వీళ్ళ విశ్లేషణ ప్రకారం దాదాపు 80 స్టాక్స్ ఇందులోకి రావచ్చు ఎఫ్ఎండోలోకి. లైక్ ఎల్ఐసి, బిఎస్సి, అవెన్యూ సూపర్ మార్ట్స్, అదానీ గ్రీన్, సిడిఎస్ఎల్, మ్యాక్రోటెక్, ఏంజిల్ వన్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా రావచ్చు. అలాగే న్యూ ఏజ్ కంపెనీస్లో జొమాటో, పీబీ ఫిన్టెక్ డెలివరీ, పేటిఎం, నైకా అండ్ ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, మజగాన్, కొచ్చిన్ షిప్యార్డ్ ఇవి కూడా ఎఫ్ఎండో సెగ్మెంట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది వీళ్ళ విశ్లేషణ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. స్మాలర్ హాస్పిటల్స్ ఏ పిక్చర్ ఆఫ్ హెల్త్ ఆన్ బోర్సెస్. ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ విపరీతంగా హెల్త్ కేర్ సెక్టార్ మీద దృష్టి సారించి చిన్న హాస్పిటల్స్, మిడ్ అండ్ స్మాల్ సైజ్ హాస్పిటల్స్ని కొనుగోలు చేస్తున్న తరుణంలో వీటి పీఈస్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సేల్స్ చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది పెరుగుతున్నట్టు. కోవాయ్ మెడికల్ దాదాపు 100% మీరు రిటర్న్స్ ఇచ్చింది. 28% ఎబిటా మార్జిన్స్ కూడా కనిపిస్తున్నాయి. 30p దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. యథార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ 40% ఇప్పటికే రిటర్న్ ఇచ్చింది. ఆర్టమిస్ మెడికేర్ 125%, ఇంద్రప్రస్థ మెడికల్ కార్ప్ ఆల్మోస్ట్ 125% మేర రిటర్న్స్ ఇవ్వడం చూసాం. పిఈ ఆల్మోస్ట్ 25 to 30p దగ్గర ఈ స్టాక్స్ అన్నీ కూడా కోట్ అవుతున్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ హెల్త్ కేర్ సెగ్మెంట్లో హాస్పిటల్స్లో ఈజీగా అక్వైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. రెగ్యులర్గా శేషు గారు చెప్పే హెచ్సిజీ కానీ నారాయణ హృదయాలయ కానీ మీరు కాన్సన్ట్రేషన్లో పెట్టుకోవచ్చు. ఈవెన్ మ్యాక్స్ హెల్త్ కూడా కరెక్షన్స్లో మాత్రమే ల్యాపప్ చేసుకోవడం మంచిది. ఇక స్టాక్స్ పరంగా చూస్తేనేమో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్, గుజరాత్ గ్యాస్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ ఇవన్నీ కూడా రీస్ట్రక్చరింగ్ ప్లాన్ని అనౌన్స్ చేశాయి. 2 మెయిన్ ఎంటిటీస్ ఇక్కడి నుంచి రాబోతున్నాయి రీస్ట్రక్చర్ చేసిన తర్వాత. సోలార్ ఎనర్జీ కార్ప్, రైల్టెల్, ఎన్హెచ్పిసి, సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ వీటికి నవరత్న స్టేటస్ని ప్రభుత్వం ఇచ్చింది. నవరత్న స్టేటస్ వస్తే 1000 కోట్ల రూపాయల పెట్టుబడుల వరకు ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేకుండా యాజమాన్యమే నిర్ణయం తీసుకొని వాళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు. ఫోర్టిస్ హెల్త్ కేర్ లో పిఈ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అజిలస్ డయాగ్నోస్టిక్స్ అంటే వాళ్ళ సొంత కంపెనీ 31.52% ఫోర్టిస్ హెల్త్ కేర్ కొనుగోలు చేసింది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ వయాకామ్, స్టార్ ఇండియా ఇవన్నీ కూడా మెర్జర్ కోసం ఎన్సిఎల్టీ నుంచి ఆమోదం లభించింది. అదానీ ఎనర్జీ ద కంపెనీ సైన్డ్ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ విత్ ఆర్ఈసీ పవర్
డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ టు బై క్వాడా పవర్ ట్రాన్స్మిషన్. ఎల్ఐసి హెచ్డిఎఫ్సి ఏఎంసీలో తనకున్న 4.9% వాటాని 2.88% తగ్గించుకుంది. ఇన్సెక్టిసైడ్స్ ఇండియా బైబ్యాక్ షేర్స్ చేయబోతోంది. 50 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించింది. ఒక్కొక్క షేర్కి 1000 రూపాయలు ధర నిర్ణయించింది. సెప్టెంబర్ 11th రికార్డ్ డేట్ ఇవ్వడం మనం చూసాం. అండ్ ఎన్బిసిసి కూడా బోనస్ అనౌన్స్ చేసిన సంగతి తెలుసు. 2 షేర్లకు 1 షేర్ ఇవ్వబోతోంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బిజినెస్ స్టాండర్డ్లో స్ట్రాంగ్ ఎర్నింగ్స్ గ్రోత్ అహెడ్ ఫర్ లిస్టెడ్ షుగర్ కంపెనీస్ స్టాక్స్. ఏదైతే ఎథనాల్ సంబంధించిన న్యూస్ వచ్చిందో ఒక షార్ట్ టర్మ్ బ్లిప్ లాంటి న్యూస్ అది. షుగర్ స్టాక్స్లో బాగా మనకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే షుగర్ మొత్తం సైకిల్లో రన్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా సైకిల్లో కనుక మనం ఎంటర్ కాకపోతే మళ్ళీ చాలా కాలం పాటు అట్లీస్ట్ 1 or 2 years వెయిట్ చేయాల్సి ఉంటుంది షుగర్ దీనిలో. యాజ్ ఆఫ్ నో అయితే మనకు బలరాంపూర్ చీనీ, త్రివేణి ఇంజనీరింగ్ ఈ 2 స్టాక్స్ లైమ్ లైట్లో ఉండి స్ట్రాంగ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. ఎథనాల్ ప్రొడక్షన్, ఎథనాల్ బ్లెండింగ్ కోసం ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ 2 స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. వాటిని రాడార్లో పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో న్యూ ఎంఎస్ఎంఈ మోడల్ ఫర్ పిఎస్బీస్ మెస్సీ March 25 లాంచ్. కస్టోడియన్స్ ప్లాన్ టు చార్జ్ హయ్యర్ ఫీజ్ ఫ్రమ్ ఎఫ్కే. సో ఫస్ట్ పేజ్లో అలాగే ఎఫ్&ఓ సెస్మిక్ షిఫ్ట్, న్యూ రూల్స్ షేకప్ డెరివేటివ్స్ ల్యాండ్స్కేప్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఐపీఓ ఫ్రెంజీ ఇంకా కొనసాగుతోంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఎల్ఎన్టీ మైండ్ ట్రెండ్, ఎల్ఎన్టీ టెక్ 2 హై గ్రోత్ నోట్స్ హిట్ చేస్తున్నాయి. బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఈ స్టాక్స్కి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఒక అంచనా. బట్ ఓవర్ ప్రైజ్డ్ ఉన్నాయి. మేబీ ఐటీ సెక్టార్ని కొద్దిగా దూరం పెట్టడమే మంచిది. కొద్దిగా మనకు క్లారిటీ ఎమర్జ్ అయ్యేంత వరకు యుఎస్ మార్కెట్స్ నుంచి. రామకృష్ణ ఫోర్జింగ్స్ ఇక్కడ నుంచి కూడా ఇయర్లో గ్రోత్, ఎక్స్పోర్ట్ గ్రోత్ 20% దాకా ఉండొచ్చని చెప్పి అంచనా కడుతుంది. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.